కొంతమంది చర్మం నల్లగా మరికొంతమంది చర్మం తెల్లగా ఉంటుంది. అలాగే ఎండలో తిరిగినప్పుడు నల్లగా అవుతారు. వీటన్నింటికి కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టాపిక్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇక టాపిక్ లోకి వస్తే మన చర్మంలో మెయిన్ గా 3 లేయర్స్ ఉంటాయి. అన్నింటికన్నా పైన ఉన్న పొర ఎపిడెర్మిస్. ఇది చాలా పల్చగా ఉంటుంది. ఎపిడెర్మిస్ కింద ఉన్న పొర డెర్మిస్. డెర్మిస్ లోనే రోమాల కుదుళ్ళు, చెమట గ్రంథుల కణజాలం అనేది ఉంటుంది. డెర్మిస్ లోనే అడుగు భాగాన రక్తనాళాలు కూడా ఉంటాయి. డెర్మిస్ కన్నా కింద ఉన్న భాగాన్ని సబ్ క్యూటేనియస్ పొర అంటారు. దీనిలో కొవ్వు కణాలు అనేవి ఉంటాయి. అయితే మన శరీరంలో చర్మం, వెంట్రుకల్లో ఒక నల్లటి వర్ణకం ఉంటుంది. దీనిని మెలనిన్ అంటారు. ఈ మెలనిన్ అనేది మెలనోసైట్స్ మీద సన్లైట్ పడటం వల్ల తయారవుతుంది. ఎప్పుడైతే మన బాడీ సన్లైట్ కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు మెలనోసైట్స్ అనేవి మెలనిన్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. దానివల్ల మన చర్మం అనేది ఎండ నుంచి ప్రొటెక్ట్ చేయబడుతుంది. వేడిగా ఉండే ప్రదేశాల్లో మన చర్మాన్ని కాపాడేందుకు మెలనోసైట్స్ అనేవి మెలనిన్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. దానివల్ల మన చర్మం నల్లగా మారిపోతుంది. అలాగే చల్లగా ఉండే ప్రదేశాల్లో సన్లైట్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి అక్కడ ఉండేవారు తెల్లగా ఉంటారు. ఎప్పుడైతే మన బాడీ రెగ్యులర్ గా సన్లైట్ కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు ట్యానింగ్ జరిగి చర్మం అనేది నల్లగా మారిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మర్చిపోకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.